చెప్పడం కానీ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపించింది అనేది నేను చెప్తాను. రైట్, ఓకే. మనతో పాటు జనార్దన్ గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ పార్టీ నుంచి. స్వాగతం అండి. నమస్కారం. లక్ష్మణ్ గారు, మీరు ఎలా చూస్తారండి? అంటే అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చర్చకు వచ్చాయి ఈరోజు. ఒకటి, చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ల పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు, ఇంకా పదవీకాంక్ష తీరలేదా అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. లోకేష్కి ఇచ్చి ఉండాల్సింది, లోకేష్ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ మాట్లాడారు. అంటే ఎస్, డెఫినెట్గా ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావించారు. ఎన్టీఆర్కి ఎలాగో ఇవ్వరు కదా అంటూ మాట్లాడారు సెటరికల్గా. ఆ తర్వాత మళ్ళీ అక్కడ వచ్చినటువంటి అలజడిని ఉద్దేశించి ఎన్టీఆర్కి అంత క్రేజ్ ఉందా, ఎన్టీఆర్ అవుతారా అంటూ ఆయన క్వశ్చన్ చేసినటువంటి తీరు ఇంటెన్షనల్గానే టీడీపీ అంతర్గత విషయాలను ఆయన ప్రస్తావించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఆయన ప్రస్తావించారని కాదు కానీ ముందు నుంచి కూడా ఈ చర్చ ఉంది, ఎన్టీఆర్, లోకేష్ ఎవరు టీడీపీ భవిష్యత్ అని. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ఆయన కొంత బయటకు తీసే ప్రయత్నం చేశారు. అసలు మీరు ఎలా చూస్తారు? అసలు ఈ అంతర్గత విషయం అని చెప్పడం కంటే రాజకీయ అంశంగానే దీన్ని ఎక్కువగా పరిగణించాల్సి ఉంటుందేమో, ఎలా చూస్తారు? విజయ్ గారు, మీకు మస్తాన్ రావు గారికి, జనార్దన్ రావు గారికి, 4 Sides టీవీ యాజమాన్యానికి, వీక్షలకి, ప్రజలకు హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడినా నాట్ ఓన్లీ స్టేట్స్ అండి, ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక సంచలనంగానే ఉంటుంది. అవును, ఎందుకంటే ఆయన ఇండియా వ్యాప్తంగా ఎక్కడ దగ్గర చాలా 7-8 స్టేట్లో ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. అంటే నేనేమంటానంటే, ఆయన ఉద్దేశ ప్రకారంగా అన్నారా, ఇంటెన్షనల్గా అన్నారా, లేదు లోకేష్ గారే ఓవైసీతో మాట్లాడించారా, లేదా దీని వెనకదల జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ప్రాతిబలం ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా అన్నిట్లు కూడా డిబేటబుల్ అంశమే. ప్రజెంట్ రాజకీయం పరిస్థితులు బట్టి నారా లోకేష్ గారు తను ఒక మార్గం వేసుకుంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే మనం చూసాం, వాళ్ళకు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఎవరు ఎక్కువ సీనియర్ ఉండే నాయకులు పెద్దగా లేరు. 80% అందరూ కూడా కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. సో సీనియర్లందరూ కూడా పక్కన పెట్టారు ఒక రకంగా. అంటే ఎలాగైనా యాక్చువల్లీ ఇప్పుడు ఉగాది రోజునే పట్టం కడతానని వచ్చినటువంటి ఊహాగానాలు మేబీ రేపు 2026లో అవ్వచ్చు. రేపు 2026లో ఖచ్చితంగా నారా లోకేష్ గారికి పట్టం కట్టే అవకాశం ఉందని ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఏదైనా దానికి నారా లోకేష్ గారు అర్హుడా అనర్హుడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతిలో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ తండ్రి సీఎం పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన తర్వాత కొడుక్కి వారసత్వంగా ఇవ్వాలి. తర్వాత పార్టీ క్యాడర్ ఎలాగుంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ నారా లోకేష్ గారి మాట వింటారా వినరా, లేదా ఏమైనా వాళ్ళ మధ్య వ్యతిరేకత వస్తుందా అనేది ఖచ్చితంగా ఇప్పుడైతే వ్యతిరేకత రానట్టే కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారికి సపోర్ట్ చేస్తామన్నట్టుగా ఇంటర్నల్గా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒక ట్రయల్స్ టీజర్ వదులుతూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఇక్కడైనా అర్థమైందంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని శాశ్వతంగా నందమూరి అంటే టీడీపీ పార్టీ నుంచి దూరం చేసే ఆలోచన విధానం క్రిస్టల్ క్లియర్ కనబడుతూ ఉంది. దూరం చేశారు కూడా. జూనియర్ ఎన్టీ రామారావు గారికి టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మరి భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు నాకు భువనేశ్వరి గారి మీద ఇవ్వచ్చినప్పుడు ఆయన స్పందించలేదని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కొంతమంది టీడీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ చేసిన కాంట్రిబ్యూట్ ఏంటి, ఏం చేశాడు, ఇంతవరకు ఏం చేయలేదు కదా, తాత పేరు చెప్పి ఇలా చేసుకునే లేదని కొంతమంది మాట్లాడతారు. అదే జూనియర్ ఎన్టీఆర్ గారిని 2009లో చిరంజీవి గారు పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు ఈ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాష్ట్రం నలుమూలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడైతే ప్రసారం చేశారో ఆ ఏరియాలో ఒక్క సీటు కూడా గెలవలేదు, ఒక్క సీటు కూడా టీడీపీ పార్టీ గెలవలేదు. సో దీని కారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యూటర్న్ తీసుకుని నా జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టారు. అక్కడి నుంచే మళ్ళీ బాలకృష్ణ కూడా ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టారు. అంటే ఇవన్నీ ఎలాగంటే జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగపడితే ఒకలాగా రాజకీయం చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉపయోగపడలేదు కాబట్టి ఒకలాగా రాజకీయం చేశారు.
ఇక్కడ ఏముంది, వారసుడు ఎవరు అంటే 100కు 100% వారసుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్. టీడీపీ పార్టీకి ఆ పార్టీ నిలబెట్టాలన్నా, ఆ పార్టీ రేపొద్దున్న భవిష్యత్తు రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా టీడీపీ పార్టీ ఎక్కువ యూత్ గానే కోరుకున్న వ్యక్తి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని మనం చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో సినిమాలకి ఉండిపోయారు. ఆయనకు ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు రాజకీయ వైపు రారు. ఈలోపు నారా లోకేష్ గారికి పగ్గాలు ఇస్తే ఏమైనా ఈ యొక్క కొత్తగా వచ్చిన వ్యక్తులతో మళ్ళీ తన యొక్క రాజకీయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతున్న ఆలోచన విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా బయటగా మాట్లాడుతున్నటువంటి విషయం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు పలు దఫాలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని, అందుకే పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా ఉంటేనే 20 సంవత్సరాలు మేము పొత్తు ఉంటామని, మీరు లేకపోతే పొత్తు ఎటువంటి పొత్తు ఉండదని చెప్పినట్టుగా కూడా చాలా మాటలు బయట శిఖరాలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందుకని అప్పుడప్పుడు సున్నితంగా మీరే ఉండాలి, 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మేము పొత్తిస్తాము, మీరు కాకుండా లోకేష్ గారు అయితే మేము బయటకు వస్తామని ఇది మాటలు జరిగినాయి. అందుకే నారా లోకేష్ గారు మరి అమిత్ షా గారి దగ్గరికి, నరేంద్ర మోడీ గారికి నిన్న ఫ్యామిలీ సమేతంగా వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళి ఈ యొక్క విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా నీ సీఎంగా నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి, మీకు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా నేను నిలబడతా, మా నాన్నగారి తర్వాతనే మాట్లాడిన విధానానికే నరేంద్ర మోడీ గారు పిలిపించారనే సమాచారం కూడా చాలా తెలుగు తమ్ముళ్ళు హృదయాల్లో ఉంది. అయితే అది ఎప్పుడు అనేది ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకొక 5-6 నెలల్లో ఖచ్చితంగా నారా లోకేష్ గారు సీఎం గా పేట అధిరోహించే అవకాశం ఉంది. ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన్ని ఎటువంటి ప్రాబల్యం లేకుండా ఆయన్ని తొక్కాలని చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి బలమా, నారా లోకేష్ గారు టీడీపీకి బలమా అని మనం ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ లేకుండా టీడీపీ పార్టీకి మనుగడ ఉండదు. టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే భూస్థాపితం అయిపోతుంది. అలాగా ముందుకు తీసుకెళ్లే విధానంలో నారా లోకేష్ టీడీపీ పార్టీని ముందుకు తీసుకెళ్లలేరు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఆ పార్టీ భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందన్న విషయం టీడీపీ కార్యకర్తలకు కూడా తెలుసు. రైట్. జనార్దన్ గారు నమస్కారం అండి.